కూడా మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులను ప్రార్థన అవసరత అడిగినప్పుడు నా కోసం మాత్రమే ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉన్నామా, లేదా వ్యక్తిగతంగా మన జీవితంలో దేవుడు ఏమై ఉన్నారు అనే దాన్ని బట్టి ఎప్పుడైనా మనం ఆరాధన చేసామా? మనం చేసే ప్రతి ప్రార్థనలో కూడా దేవుని లక్షణాలను గుర్తుపెట్టుకుంటూ మనం ఆయన ఆరాధన చేయాలి. ఉదాహరణకు, దేవుడు మనల్ని పోషించే దేవుడిగా ఉన్నారు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడిగా ఉన్నారు, మనకు న్యాయము తీరుస్తున్న దేవుడిగా ఉన్నారు. వీటిని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు మన జీవితంలో చేసిన మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. అలానే మన స్థితిని మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అయ్యా, నా స్థితి ఇది, నేను మీకు విరోధంగా జీవిస్తూ ఉన్నానని మన స్థితిని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. అలానే చివరిగా, అయ్యా నాకు పలానా అవసరం ఉంది, నా యొక్క అవసరతలు చాలా ఉన్నాయి, వాటి నుంచి నాకు సహాయము చేయండి ప్రభువా, నా అవసరతలు తీర్చండి ప్రభు అని ఇలాంటి ప్రార్థన మనం చేయాలి. ప్రార్థన అనగానే కొంతమంది వారికి కావలసిన వాటిని మాత్రమే అడుగుతారు, కానీ దేవుని యొక్క గుణగానాలను గుర్తుపెట్టుకోరు, దేవుడు చేసిన మేలులను గుర్తుపెట్టుకోరు, దేవుని దగ్గర వారి జీవితాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ దేవుడు మా అవసరతలు తీర్చాలి. ఇలాంటి ప్రార్థన దేవుడు మన దగ్గర నుంచి ఆశించట్లా. ఇలాంటి ప్రార్థన దేవునికి అనుకూలమైనది కాదు. దేవునికి ప్రార్థన చేసే మనము ఈ 4 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధన చేయాలి, మన స్థితిని ఒప్పుకోవాలి, మనకు ఉన్న అవసరతలను బట్టి ఆయనకు ప్రార్థన చేయాలి. ఇలాంటి అనుభవంలో ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు, ఆశిస్తూ ఉన్నారు.